మిరపడి తీసుకురావే ఉండరా ఓ రోజు 2 రోజులు సంవత్సరం పొడుగా నీతో నాకు ఏక పోరైపోయింది. ఈ రోజు నిన్ను ఈ మిరపొగలు ముంచి పారేస్తాను. ఇలా ఇవ్వే బాగా పొగి దొంగ సచ్చినోడితో ఏగలాపోతున్నా నాకు అమ్మది పుట్టాడు. నిన్ను విరగడైందని చేతులు కడుక్కుంటాను. విడిచిపెట్టను రా నిన్ను, ఈ రోజు విడిచిపెట్టను రా. అటో ఇటో తేల్చుకోకుండా ఈ రోజు నిన్ను విడిచిపెట్టను రా. ఏయ్, ఇప్పుడు మర్యాదగా తాడుదులు దిగుతావా లేదా? ఇప్పుడు నీవు దిగలేదో అమాంతం వదిలేస్తారా? ఓ సావరా, ఏడాది పడుకున్నా ఏడ్చేది ఈ రోజుతో పోని. ఏమిటో ఎలా వదిలేసావు? నువ్వు ఒకటివి, వాడు బలి లాంటి వాడయ్యా, బయటికి అలాగనే వస్తాడు. నిన్ను కన్నట్టుకు నేను చెప్పు కొట్టుకోవాలి. నాకు తెలియక తపరించావు నువ్వు. నా కడుపులో చెడబుట్టావే నువ్వు. నిన్ను నా పరువు మర్యాద మంట కలిపావే నువ్వు. ఎంతైనా మీకు ఇంత కోపం పనికిరాదు. ఏదో 4 కేకలు వేయకుండా చిన్నపిల్లని పట్టుకుని అన్ని దెబ్బలు కొట్టడం ఏమీ న్యాయం కాదు. ఎవరు చిన్నపిల్ల? ఇదే దేవాంతకురాలు. కాస్త పరాగ్గా ఉంటే నిన్ను నన్ను సంతలో అమ్మేస్తుందయ్యా. ఏమైనా కావచ్చు, పెళ్లిడికి వచ్చిన పిల్ల ఏదైనా పడరాని చోటు పడి కుంటో గుడ్డ అయిందంటే ఎవరు చేసుకుంటారు? అలా బుద్ధి చెప్పండి. లక్షణంగా ఉన్న పిల్లలకి ఈ రోజుల్లో మొగుళ్ళు దొరకడం లేదు. ఎంత కట్నం ఇస్తారని అడుగుతున్నారు. ఈయనేమైనా లక్షలు సంపాదించి పెట్టాడా? విన్నారుగా, చిన్నపిల్లని చెప్పారే, వదిలితే చాలు దూసుకుపోతుంది. ఏమే, నీకు పెళ్లి ఒకటే తక్కువ? ఏ నాకేం తక్కువ? బయట వేసుకుని ఏడాదైంది. ఇంకా గడప దాటుకుంటా కూర్చుంటే ఎలా? వారం వర్జం చూసి ఓ పెళ్లి కొడుకుని చూడండి. వాడైనా నన్ను అర్థం చేసుకుంటాడేమో చూస్తాను. నిన్నని లాభం లేదే, నీ తల్లి పెంచిన లక్షణం అలాంటిది. అవును, ఇంతకాలం మీరు గారాబంగా పెంచి ఇప్పుడు చివరికి నాదే తప్పని చెప్తున్నారన్నమాట. త్వరగా ఓ మంచి అబ్బాయిని చూడండి. మంచి అబ్బాయి కాకపోతే ఏ? అదే నీ తరఫున కోతుమూకలా చాలా మంది ఉన్నారుగా నీ తమ్ముళ్ళు. వాళ్ళలో మిలిటరీ వాడికి కట్టబెట్టు. దీని పొగలు అంచడానికి వాడే కరెక్ట్. మిలిటరీ వాడొద్దు, గిల్టరీ వాడొద్దు. మన వాళ్ళలో కాకుండా వేరే అబ్బాయిని చూడండి. ఏం నీ ముఖానికి మన వాళ్ళు ఎవరు సరిపోరా? వద్దంటే వదిలే. మన వాళ్ళలో చెన్నెళ్ళు పెట్టుకోకుండా ఎవరున్నారు? శనివారం వస్తే నువ్వు కూడా చెన్నింటికి పోతావు. చెప్పు తీసి కొడతాను. ఎంత పొగరే నీకు? రాత్రి తిండికి ఇంటికే రావాలి. రా, నీ పని చెప్తాను.